తిరుమల గిరులు భక్తజన సంద్రంగా మారాయి. వారాంతం సెలవులతో పాటు ఇంటర్ 10వ తరగతి పరీక్ష ఫలితాలు వెలువడడంతో విద్యార్థులు వారి కుటుంబ సభ్యులు తాకిడి అనూహ్యంగా పెరిగింది. కలిపిరి శ్రీవారి మెట్ల మార్గాల గుండా భక్తులు భారీ సంఖ్యలో కాలినడకన తిరుమలకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం తిరుమలలో ఎటు చూసినా భక్తులే కనిపిస్తున్నారు. ముఖ్యంగా అద్దె గదులు పొందే సిఆర్ఓ కార్యాలయం, వెయిటింగ్ హాల్స్ వద్ద లడ్డూ కౌంటర్లు, స్వామివారి దర్శనానికి వెళ్లే ప్రధాన మార్గాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీవారి దర్శనం కోసం భక్తుల బాట గంగానమ్మ గుడి వరకు క్యూ లైన్లో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులు సర్వదర్శనం కోసం దాదాపు 24 గంటల సమయం పడుతోంది. గత 24 గంటల్లో 71,000కు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకోగా 36,144 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.5 కోట్లకు పైగా నమోదైంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని టీటీడీ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండే భక్తులకు ఎండ వేడి తెలియకుండా నిరంతరాయంగా తాగునీరు, మజ్జిగ, అన్నప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు. పెరిగిన రద్దీకి అనుగుణంగా అదనపు సిబ్బందిని నియమించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా తిరుపతి స్పెషల్ కరెస్పాండెంట్ పన్నీర్ సెల్వం లైవ్లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ సెల్వన్, చెప్పండి, తిరుమలలో అసలు రద్దీ ఎలా ఉంది? గుడ్ మార్నింగ్. చూస్తుంటే ఇటు వారాంతపు సెలవులు, మరో పక్క 10వ తరగతి పరీక్ష ఫలితాలు, అంతకు ముందు ఇంటర్ పరీక్ష ఫలితాలు వెలువడంతో కూడా భక్తులు భారీగా కూడా తిరుమలకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నటువంటి వైకుంఠం 1, 2 అలాగే నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్నటువంటి కంపార్ట్మెంట్లు కూడా పూర్తి స్థాయిలో నిండిపోయింది. అనంతరం బయట ఉన్నటువంటి క్యూ లైన్ లో కూడా పాటగంగమ్మ గుడి వరకు కూడా ఇటు క్యూ లైన్ లో కూడా భక్తులు వేచి ఉన్నారు. వీళ్ళకి సుమారు చూసుకుంటే 24 గంటలు పైగా సమయం పడుతుందని చెప్పి కూడా టీటీడీ వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క ఏదైతే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్ కలిగిన భక్తులకు 6 నుండి 8 గంటల సమయం పడుతుందని, అదేవిధంగా ఎస్ఎస్డి టోకెన్లు పొందినటువంటి భక్తులకు కూడా సుమారు 8 నుంచి 10 గంటలు పట్టే సమయం ఉందని చెప్పి కూడా ఇటు టీటీడీ అధికారులు కూడా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా టీటీడీ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఇక మరీ ముఖ్యంగా చూసుకుంటే ఇటు 2 కాలిబాట నడక మార్గాలు, ఇటు శ్రీవారి మెట్టు కావచ్చు, అదేవిధంగా అలిపిరి మెట్ల మార్గం కూడా భక్తులు భారీగా, అంటే ఈ పరీక్ష ఫలితాలు వెలువడని నేపథ్యంలో వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇటు మొక్కులు తీసుకునేందుకు కూడా ఇటు కాలిబాట నడక మార్గాన్ని కూడా తిరుమలకు పెద్ద ఎత్తున కూడా చేరుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా భక్తులు ఒక్కసారిగా భారీగా చేరుకోవడంతో ఇటు అద్దె గదులు దొరక కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. మరోపక్క ఏదైతే వెయిటింగ్ హాల్స్ ఉంటాయి, ఈ వెయిటింగ్ హాల్స్ దగ్గర కూడా భక్తులు కూడా భారీగా ఇటు చేరుకున్నటువంటి పరిస్థితి. అక్కడ కూడా లాకర్లు కూడా చాలా డిమాండ్ గా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ వెయిటింగ్ హాల్లోనే కూడా ఇటు సేర్తీరి అనంతరం కూడా అక్కడ నుంచే ఫ్రెష్ అప్ అయి కూడా ఇటు క్యూ లైన్ లో కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. మరోపక్క తిరుపతి ప్రాంతంలో ఏదైతే ఎస్ఎస్సి టోకన్లు కేటాయిస్తారో శ్రీదేవి, భూదేవి, అదేవిధంగా విష్ణు నివాస ప్రాంతాల్లో కూడా భక్తులు భారీగా చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే ప్రధానమైన సోమ, మంగళ, బుధ, గురువారాల్లో మాత్రము ఇటు ప్రతిరోజు కూడా 15,000 ఎస్ఎస్డి టోకన్లు టీటీడీ కేటాయిస్తుంది. అదేవిధంగా శుక్ర, శని, ఆదివారాల్లో మాత్రం ఆ సంఖ్యను కాస్త పెంచి మరీ ఎక్కువగా ఇచ్చేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ కూడా అంటే దీన్ని కూడా ఈ టోకన్లు కూడా ఉదయం 5 గంటల నుంచి ఇచ్చేందుకు టీటీడీ సన్నాహాలు చేస్తుంటుంది. భక్తులు భారీగా చేరడంతో కూడా ఒక 2 గంటల ముందుగానే, అంటే 3 గంటల ప్రాంతం నుంచే కూడా ఈ టోకన్లు ఇచ్చే ప్రక్రియను అయితే కూడా సాగిస్తున్నటువంటి, అంటే భక్తుల మధ్య ఎక్కడ తోపులాటలు జరగకుండా కూడా ఈ చర్యలు అయితే కూడా టీటీడీ తీసుకుంటుందని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే మాత్రం మరోపక్క ఏవైతే ప్రోటోకాల్ దర్శనాలు ఉంటాయో వీటిని కూడా ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఐఏఎస్, ఐపీఎస్ క్యాడర్ కి సంబంధించినటువంటి లేఖలను కూడా టీటీడీ తీసుకోవడం లేదు. ప్రస్తుతానికి వీళ్ళు కూడా ఏదైతే టీటీడీ సూచనలు పాటించి మెయిన్ సర్వదర్శనానికి వెళ్ళాలని చెప్పి కూడా ఇటు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నిన్నటి నుంచి కూడా ఈ రద్దీ ఏమాత్రం కూడా పూర్తి స్థాయిలో తగ్గలేదని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో టీటీడీ కూడా మరోవైపు కూడా అడుగులు వేస్తున్నట్టు కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది. అయితే ఈ నెల 15వ తేదీ నుంచి కూడా ఏవైతే ప్రజాప్రతినిధుల లేఖలు కావచ్చు, అదేవిధంగా తిరుపతిలో 3 ప్రాంతాల్లో ఇచ్చేటువంటి ఎస్ఎస్డి టోకన్లు కావచ్చు, వీటిని కూడా పూర్తి స్థాయిలో రద్దు చేసి, అంటే గతంలో వైకుంఠ ఏకాదశి రోజున ఎలాంటి నిర్ణయం అయితే తీసుకున్నారో ఆ
నేరుగా వచ్చి క్యూ లైన్ లో ప్రవేశించి స్వామివారిని దర్శించుకునే విధంగా కూడా, అంటే కింద టోకన్లు పొందేందుకు సుమారు 10 గంటలు వేచి ఉండాలా, తర్వాత క్యూ లైన్ లోకి వెళ్ళి మరీ ఇంకొక 10 గంటలు వేచి ఉండాలా. ఈ విధానంకి పూర్తిగా స్వస్తి పలికి నేరుగా క్యూ లైన్ లో వెళ్ళి వాళ్ళు దర్శించుకునే విధంగా కూడా టీటీడీ చర్యలు తీసుకుంటుందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. అయితే ఈ విధానాన్ని ఈ నెల 15 నుంచి కూడా అమలు చేసే విధంగా టీటీడీ కూడా కసరత్తు చేస్తుందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. అయితే క్యూ లైన్ లో ప్రస్తుతం ఈ ఎండవేడి నుంచి కూడా ఉపశమనం కలిగేలా కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకి ఇటు నీరు, తాగునీరు, అదేవిధంగా మజ్జిగ, అన్న ప్రసాదాలను కూడా నిరంతరాయంగా కూడా అందిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేక అధికారులను కూడా నియమించి, అదేవిధంగా అక్కడ ఉంటే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో తిరుమలకు వచ్చేటువంటి భక్తులు కూడా ప్రధానంగా ఇక్కడ రద్దీని దృష్టిలో ఉంచుకొని తమ తమ ప్రయాణాలను కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కూడా టీటీడీ అయితే కూడా కోరుతున్నటువంటి పరిస్థితి జగలాపరి. రైట్ సెల్వం, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పల్లెనిద్ర కార్యక్రమం చేశారు. సోంపేట మండలం నడుమూరు గ్రామంలోని కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు పల్లెనిద్ర చేసి నడుమూరు గ్రామస్తులు ఆతిథ్యాన్ని స్వీకరించారు. గ్రామస్తులు చూపిన అభిమానానికి, ఆతిథ్యానికి ధన్యవాదాలు తెలిపారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. అనంతరం బట్టిగల్లూరు గ్రామంలో తాబేలు పిల్లలను సముద్రంలోనికి విడిచిపెట్టారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లాలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న టిప్పర్ను కంటైనర్ ఢీ కొట్టింది. బాపులపాడు మండలం వీరవల్లి జాతీయ రహదారిపై జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో కంటైనర్ డ్రైవర్ మంటల్లో చిక్కుకొని కాలి బూడిదయ్యాడు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఎంతగానో శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే డ్రైవర్ మృతి చెందాడు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లాలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న టిప్పర్ను కంటైనర్ ఢీ కొట్టింది.
బాపులపాడు మండలం వీరవల్లి జాతీయ రహదారిపై జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో కంటైనర్ డ్రైవర్ మంటల్లో చిక్కుకొని కాలి బూడిద అయ్యాడు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఎంతగానో శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే డ్రైవర్ మృతి చెందాడు. పశ్చిమాసియాలో ఉద్రిక్తలు కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్డ్స్ కీలక ప్రకటన చేసింది. చమురు సరఫరాలో కీలక మార్గమైన హార్ముజ్ జలసంధిపై కొత్త సముద్ర నియమాలు అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. అరేబియా గల్ఫ్ హార్ముజ్ జలసంధి మార్గాలపై తమ నియంత్రణను బలోపేతం చేసే ఉద్దేశంతో ఐఆర్జీసీ కొత్త నిబంధనలు అమలు చేయనున్నట్టు ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. అరేబియా గల్ఫ్ హార్ముజ్ జలసంధి మీదుగా విస్తరించి ఉన్న దాదాపు 2000 కిలోమీటర్లు ఇరాన్ తీర ప్రాంతంపై తమ పర్యవేక్షణ ఉంటుందని ఐఆర్జీసీ నావికాదళ కమాండర్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ మార్గంలో రవాణాపై త్వరలోనే కొత్త నిబంధనలు అమలు చేస్తామని తెలిపారు. తమ చర్యలు ఇరాన్ ప్రజలకు గర్వకారణంగా ఉంటాయన్నారు. సముద్ర భద్రతను బలోపేతం చేయడం, విదేశీ జోక్యాన్ని తగ్గించడం, ప్రాంతీయ నియంత్రణను పెంచడం, వాణిజ్య మార్గాలను తమ ఆధీనంలో ఉంచడమే ఈ నిబంధనల లక్ష్యమని తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం ఫోన్లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ సలాం, చెప్పండి. గుడ్ మార్నింగ్ గగన. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా అంటే ఇజ్రాయెల్ కు మద్దతుగా అమెరికా దేశం ఉన్నటువంటి అమెరికా సపోర్ట్ గా ఉన్నటువంటి విషయం మనకు తెలిసిందే. అయితే ఈ మూడు దేశాల మధ్య యుద్ధ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడిన సమయం నుంచి నిత్యం వార్తల్లో నిలిచిన సముద్ర మార్గం ఏదైనా ఉంది అని అంటే మొదటగా అది హార్ముజ్ సముద్ర మార్గమే. ఎందుకంటే ఈ సముద్ర మార్గం గుండానే ప్రపంచంలో ఉన్నటువంటి అంటే అన్ని దేశాలకు కూడా చమురు రవాణా మార్గం అంటే ఏదైతే పెట్రోల్, డీజిల్ తయారీకి ఉపయోగించేటటువంటి ముడి చమురు రవాణా మార్గం ఇదే. కాబట్టి ఈ యుద్ధ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడిన సమయం నుండి హార్ముజ్ సముద్ర మార్గం అనేది ప్రధానంగా మనకు వార్తల్లో వినిపిస్తున్నటువంటి విషయం. అయితే ప్రస్తుతం తాజా పరిస్థితి అంటే దాదాపు మనకు 2 నెలలకు పైగా యుద్ధ ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నటువంటి సమయంలో ఇప్పుడు హార్ముజ్ జలసంధి అనేది ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తత నడుమ ఉందని మనం చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు ప్రస్తుతం తాజాగా మనకు ఈ నెలకు సంబంధించి అంటే ప్రస్తుతం తాజా పరిస్థితి కూడా మనం గమనిస్తే అక్కడ కొన్ని షరతులు ఏదైతే తాత్కాలికంగా తర్వాత మనకు తాత్కాలికంగా కాల్పుల విరమణ ఒప్పందాల నేపథ్యంలో కాస్త తాజా పరిస్థితులు ఎలా ఉన్నాయనేటటువంటి విషయంలో మనం వెళ్తే అక్కడ ఉన్నటువంటి ప్రయాణాలపై ఆంక్షలు అంటే కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ ఏదైతే హార్ముజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలు 90% కంటే ఎక్కువ తగ్గినటువంటి పరిస్థితి. అయితే గతంలో రోజుకు 140 నౌకలు ప్రయాణించగా ప్రస్తుతం అది 10 కంటే తక్కువ పడిపోయినటువంటి పరిస్థితి హార్ముజ్ సముద్ర మార్గం వద్ద ఉంది. అదేవిధంగా జలసంధిలో అంటే ఏదైతే సముద్ర మార్గంలో ఇరాన్ అమర్చినటువంటి సముద్రపు మైన్లు వాణిజ్య నౌకలకు అంటే ఏదైతే వాణిజ్య నౌకలు ఏవైతే ముడి చమురు సరుకుతో రవాణా సాగించినటువంటి వాణిజ్య నౌకలకు పెద్ద ముప్పుగా మారినటువంటి పరిస్థితి. అయితే వీటిని తొలగించకుండా రవాణా సాగించేటటువంటి పరిస్థితులు లేవని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే మొత్తం మీద ఈ ఏదైతే చమురు ఏదైతే ఈ హార్ముజ్ సముద్ర మార్గం గుండా ఏదైతే ముడి చమురు సరఫరా నిలిచిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో కూడా ప్రస్తుతం ముడి చమురు ధర బ్యారెల్ కు $100 నుండి $107 వరకు పెరిగినటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. ప్రస్తుతం చిక్కుకున్న నౌకలు కూడా అక్కడ మనకు సుమారు 850 నుండి 2000 నౌకలతో పాటు అక్కడ 20,000 మంది నావికులు కూడా పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద తాజాగా మనకు ఇరాన్ విధిస్తున్నటువంటి షరతులు ఏంటి, అసలు హార్ముజ్ జలసంధి వద్ద ఇప్పుడు ప్రస్తుతం ఇరాన్ విధిస్తున్నటువంటి షరతులను మనం చూస్తే
ఏదైతే అమెరికా విధిస్తున్నటువంటి ఆర్థిక నౌకాదళ దిగ్బంధాన్ని తక్షణమే ఎత్తివేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏదైతే ఇరాన్ ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే అక్కడ ఉన్నటువంటి సుమారు 2000కు పైగా నౌకలు రవాణా సాగించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం ఇరాన్ దీన్ని క్యాష్ చేసుకోవాలనేటటువంటి కారణంతో ప్రస్తుతం కొన్ని షరతులను విధించింది. అందులో భాగంగా ప్రస్తుతం ఏదైతే అమెరికా నౌకాదళ దిగ్బంధాన్ని, అంటే ఇటీవల మనం చూడవచ్చు హార్ముజ్ సముద్ర మార్గం వద్దకు అమెరికా నౌకలను పంపించి అక్కడ మొత్తం దిగ్బంధం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తక్షణమే ఆ నౌకాదళ, అంటే ఏదైతే అమెరికాకు సంబంధించినటువంటి నౌకలు ఉన్నాయో వాటన్నిటిని వెనక్కి పంపించి వేయాలని చెప్పేసి ఇరాన్ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా ఏదైతే సముద్ర మార్గం గుండా ప్రయాణించేటటువంటి నౌకల నుండి ఇప్పటి నుండి టోల్ గేట్, ఇప్పుడు యాక్చువల్ గా మనము రహదారిలో టోల్ గేట్ ఏ విధంగా వసూలు చేస్తారో అదే విధంగా హార్ముజ్ సముద్ర మార్గం వద్ద కూడా ఈ నౌకల వద్ద నుండి తగినటువంటి రుసుము వసూలు చేయాలని చెప్పేసి ఇరాన్ ప్రతిపాదించింది. అయితే దీనిపై ఇలాంటి ఏదైతే రుసుము చెల్లించాలని చెప్పేసి ఇరాన్ విధించేటటువంటి ఆంక్షలను మాత్రము అమెరికా తోసిపుచ్చుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇరాన్ రుసుము చెల్లించాలి నౌకలు అని చెప్పేసి హెచ్చరిస్తే మాత్రం ఖచ్చితంగా ఇది ఆంక్షలను ఉల్లంఘించడమే అని చెప్పేసి అమెరికా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మరొక మాట, ఇరాన్ చెప్పినటువంటి మాట కూడా మనం గమనిస్తే అయితే హార్ముజ్ జలసంధి సముద్ర మార్గం గుండా కొన్ని నౌకలకు ఇరాన్ సైన్యం ముందస్తుగా అనుమతి తప్పనిసరి తీసుకోవాలని కూడా తెలిపినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అంటే సుమారుగా అంటే మన కొన్ని నౌకలు కానీ అంటే ప్రధానంగా రష్యా నౌకలు సురక్షితంగా ప్రవేశం కల్పించే విధంగా ఇరాన్ చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఇరాన్ విధిస్తున్నటువంటి షరతులపై ఏదైతే హార్ముజ్ సముద్ర మార్గం గుండా నౌకలు రాకపోకలు సాగించేందుకు ఇరాన్ విధిస్తున్నటువంటి షరతులపై మాత్రం అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా చూపేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మొత్తం మీద ఇరాన్ ను బుజ్జగించే ప్రయత్నాల్లో ఎవరైనా సరే ఉన్నారా అనేటటువంటి కోణంలో కూడా ప్రస్తుతము అంటే ఇతర దేశాలు కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూడవచ్చు సుమారు 2 నెలలకు పైగా యుద్ధ ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నటువంటి సమయంలో ఇప్పటికే ముడి చమురు పరంగా మన అన్ని దేశాలు కాస్త ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని కాస్త ఈ ప్రభావాన్ని కాస్త తగ్గించేందుకు ఇప్పటికే అన్ని దేశాలు కాస్త ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇరాన్ దీనిపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి గగన. రైట్ సలాం, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాను రాయల్ బెంగాల్ టైగర్ బెంబేలెత్తిస్తుంటే ఇక రాయలసీమను ప్రాంతాన్ని చిరుతలు హడదలెత్తిస్తున్నాయి. జనాలు ఉండే ప్రాంతాల్లో తరచుగా చిరుతలు సంచరిస్తున్నాయి. తాజాగా నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గ పరిధిలోని సున్నిపెంట ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో చిరుతపులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో అడవి మృగాలు తరచుగా దర్శనమిస్తుండగా ఇక శుక్రవారం రాత్రి చిరుతపులి నేరుగా కళాశాల ప్రహరీ గోడపైకి వచ్చి చేరడం కలకలం రేపింది. గోడపై సేద తీరుతున్న చిరుతను చూసిన కళాశాల సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు అక్కడ చేరుకునే లోపే చిరుత మెల్లగా అటవీ ప్రాంతంలోకి జారిపోయింది. అయితే అధికారులు ఈ దృశ్యాలను తమ సెల్ ఫోన్లో చిత్రీకరించారు. విద్యా సంస్థల సమీపంలోనే ఇలా క్రూర మృగాలు సంచరిస్తుండటంతో విద్యార్థులు, సిబ్బంది మరియు స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయాల్లో ఒంటరిగా బయటకు రావద్దని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. చిరుతపై మరింత సమాచారాన్ని మురళీకృష్ణ లైవ్లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ మురళీకృష్ణ, చెప్పండి. రైట్ గగన, నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలోని సున్నిపెంటలో చిరుతల సంచారం స్థానికులను భయాందోళనకు గురి చేస్తుంది. ఏదైతే శుక్రవారం రాత్రి సున్నిపెంటలో ఉన్నటువంటి ఐటీఐ కళాశాల ప్రహరీ గోడపై చిరుతపుల్లి
కూర్చొని ఉండడం కళాశాల సిబ్బంది చూసి ఒకసారిగా షాక్కి గురయ్యారు. ఈ నేపథ్యంలోనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే స్పందించినటువంటి అటవీ శాఖ అధికారులు ఆ ప్రదేశానికి చేరుకొని చిరుతను బంధించే ప్రయత్నం చేసిన నేపథ్యంలో చిరుత మెల్లుగా అడవిలోకి జారుకుంది. ఈ చిత్రాలన్నింటినీ కూడా ఫారెస్ట్ అధికారులు సెల్ ఫోన్ లో బంధించారు. అయితే తరచుగా ఈ చిరుత పులుల సంచారం అక్కడ ఉన్నటువంటి స్థానికులన్నీ కాదు భయాందోళన గురి చేస్తుంది. ప్రధానంగా ఐటీఐ కళాశాల ప్రాంగణంలో ఇటీవల కాలంలో తరచుగా ఈ చిరుత పులులు 2 కళాశాల ప్రాంగణంలో సంచరించాయి. ఈ నేపథ్యంలోనే మరోసారి ఈ ప్రహరీ గోడపై చిరుతపులి కూర్చొని ఉండడం పట్ల అక్కడ ఉన్నటువంటి సిబ్బంది బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీసినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ రకంగా తరచుగా పులులు సంచారం స్థానికుల్లో భయాందోళనకు గురి చేస్తా ఉంది. సున్నిపేట ప్రాంతంలో గత కొంతకాలంగా అడవిలో ఉండేటటువంటి క్రూర మృగాలు తరచుగా జనావాసాల్లోకి రావడం పట్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే వీటిపై చర్యలు తీసుకోవాలి. ఈ రకంగా క్రూర మృగాలు అన్ని కూడా జనావాసాల్లోకి రావడానికి ప్రధాన కారణాలు ఏంటి, వాటిని ఎందుకు ఈ రకంగా జనావాసాల్లోకి వస్తున్నాయి, అడవిలో వాటికి సరైనటువంటి ఆహారం దొరకక జనావాసాల్లోకి వస్తున్నాయి, లేక మంచి నీటి సౌకర్యం లేక జనావాసాల్లోకి వస్తున్నాయి అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా అడవిలో ఏదైనా వేటగాళ్ళు ఈ జంతువులను వేటాడే క్రమంలో అవి తప్పించుకొని ఇక్కడ ఈ రకంగా జనావాసాలకు వస్తున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కావున ఈ నేపథ్యంలోనే గతంలో కూడా ఎలుగుబంటి కూడా శ్రీశైలం వెళ్లే ప్రధాన రహదారిలో కూడా సంచరిస్తూ అక్కడ పోయేటటువంటి యాత్రికులకు కంటపడడంతో ఒకసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ రకంగా తరచుగా ఈ పులులు వన్యప్రాణులన్నీ కూడా ప్రధాన రహదారులకు వస్తుండడం పట్ల వాహనదారులు కూడా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తలు పాటించాలి, వేగాన్ని నియంత్రించుకోవాలని చెప్పి కూడా అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు కదా. అంటే అక్కడ ఉన్న వారికి ఏ విధమైన జాగ్రత్తలు చెప్తున్నారు అటవీ శాఖ అధికారులు, అలాగే ఎలాంటి అప్రమత్తమైన చర్యలు తీసుకున్నారు మురళి? ప్రధానంగా ఈ క్రూర మృగాలన్నీ కూడా జనవాసాలకి రావడం పట్ల ప్రజలు ముందస్తుగా అప్రమత్తంగా ఉండాలి. ఏదైతే రాత్రి సమయాల్లో ఎంత వీలైతే అంత బయటకు వెళ్ళకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. అంతేకాకుండా ఒక్కరొక్కరిగా వెళ్ళకోకుండా ఇద్దరిద్దరుగా కలిసి వెళ్తే బాగుంటుందని చెప్పేది కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితులు పొంది. అంతేకాకుండా శ్రీశైలం క్షేత్రానికి వచ్చేటటువంటి భక్తులు ఇటీవల కాలంలో రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో వచ్చేటటువంటి భక్తులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రధానంగా అటవీ మార్గంలో వచ్చేటటువంటి భక్తులు వాహనాల వేగాన్ని నియంత్రించుకోవాలి. అదే రకంగానే అడవి మార్గంలో ఎవరు కూడా సెల్ఫీల కోసమని ఫోటోల కోసమని తమ వాహనాలను అడవిలో ఆపి సెల్ఫీలు ఫోటోలు అంటూ కూడా అక్కడ కాలం వెళ్ళదీయకుండా వచ్చిన పని చూసుకొని వెళ్తే మంచిదని చెప్పి కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితులకు ఉంది. ఏదైతే గతంలో కూడా ఈ రకంగానే చిరుత పులులు అదేవిధంగా ఎలుగుబంట్లు కూడా రోడ్ల మీదకి వచ్చిన నేపథ్యంలో ప్రయాణికులు కూడా భయాందోళనకు గురయ్యారు. ఈ రకంగా ఒకవేళ ఏదైనా క్రూర మృగాలు కంటపడితే మాత్రం వెంటనే తమకు సమాచారం అందించాలని చెప్పి కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రధానంగా శ్రీశైలం నియోజకవర్గంలోని సున్నిపేటలో ఉన్నటువంటి నివాసం ఉండేటటువంటి ప్రజలందరూ కూడా అటవీ శాఖ అధికారులు కీలక హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ క్రూర మృగాలు జనవాసాలకు వచ్చిన తమ కంటపడిన వెంటనే తమకు సమాచారం అందించాలి, వాటికి హాని కలిగించకూడదని కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది కదా. రైట్ మురళి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పై 993 రూపాయలు పెరగడంతో ఏలూరు జిల్లాలో గ్యాస్ సిలిండర్ ధర 3,360 రూపాయలకు చేరింది. పెరిగిన గ్యాస్ భారం హోటళ్ల నిర్వాహకులకు గుదిబండలా మారిందని ఏలూరు జిల్లా హోటల్స్ అసోసియేషన్ నాయకులు బీర్లా భవన్ రాజ్బాబు ఆవేదన వ్యక్తం చేశారు. గత 4 నెలల్లో ఒక్క సిలిండర్ పై 1,500 రూపాయలు పైగా ధర పెరిగిందని, ఒక్కో హోటల్ పై 2 లక్షల రూపాయలకు పైగా భారం పడుతుందని వాపోతున్నారు. పెరిగిన గ్యాస్ ధరలపై మరింత సమాచారం ఏలూరు బిర్లా భవన్ నుండి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో అయితే హోటల్ రంగంపై తీవ్ర సంక్షోభంలో ఉంటే ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ కి సంబంధించి ఒక్కసారి 970 రూపాయల పైన పెరగడంతో అయితే
అటు హోటల్ యజమానులు అయితే తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి హోటల్ అసోసియేషన్ ఆ, హోటల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఉన్నారు. చెప్పండి సార్, ఇప్పుడు ఒక్కసారిగా కమర్షియల్ గ్యాస్ బండ రూ. 970 పెరగటంతో మీ మీద ఆ ప్రభావం ఎంతవరకు చూపిస్తుంది అనుకోవచ్చు? ప్రభావం చూపిస్తే ఉందండి. అసలు అది 1000 రూపాయలు పెరగడం అనేది మామూలు విషయం కాదండి. ఈ సంవత్సరంలో జనవరి నుంచి ఇది మే నెల, ఈ ఈ 4 నెలల కాలంలో సుమారుగా కమర్షియల్ బండ ధర 1530 రూపాయలు చిల్లర వారా పెరిగిందండి. అంటే ఒక నెల 100 పెరగనివ్వండి, ఒక నెల 50 పెరగనివ్వండి, అలాగే ఏమైనా ఉండండి. ఇప్పుడు నిన్న పెరిగిన 993, ఇవాళ పెరిగిన 993తో కలిపితే సుమారుగా 1500 రూపాయలు చిల్లర ఈ గత 4 నెలల నుంచి పెరిగింది. అంటే ఈ ప్రతి నెల కూడా కమర్షియల్ సిలిండర్ రేటు ఒకటో ధర నిర్ణయిస్తారు. ఇప్పుడు మే నెల అంతా ఇదే రేట్ ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ జూన్ ఒకటో తారీఖున రేట్ చెప్తారు మనకి. ఆ నెల అంతా అదే రేట్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడే ఈ రేట్ ఉంటే ఇంకా 8 నెలలు 7 నెలల టైం ఉంది మనకి. అంటే 5 నెలలు ఇది, ఇంకా 7 నెలల టైం ఉంటే ఈ సంవత్సరం కల్లా ఎంత అవుతుందో అర్థం కాని పరిస్థితి అండి. ఈ గ్యాస్ మొన్నటిదాకా గ్యాస్ దొరక ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు దొరికినా ఈ రేట్ పెట్టుకొని వ్యాపారం చేయాలంటే వ్యాపారం చేయలేని పరిస్థితి. దీంతో పాటు ఇంకో ఇబ్బంది ఏంటంటే ఆయిల్ కానీ సరుకులు కానీ ఇవన్నీ కూడా ఇంచుమించుగా 20-25% సుమారుగా పెరిగినాయండి. వాళ్ళ యుద్ధం ప్రభావం అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, ఏదైనా సరే ఇప్పుడు అదొక ఇబ్బంది, గ్యాస్ ఇబ్బంది ఒకటి. దాంతోడు ఇప్పుడేమో ఎండాకాలం, స్టాఫ్ ఇబ్బంది పడక, ఎందుకంటే మాకు ఈ వేడి కాకుండా పొయ్యి దగ్గర వేడి ఎక్కువగా ఉంటుంది. దాని మీద వాళ్ళు కూడా స్టాఫ్ కూడా కప్పుకుని తొందరగా పనికి కూడా రావట్లేదు. ఇన్ని రకాల ఇబ్బందుల్లో ఎంతవరకు నెట్టుకొస్తాం. అంటే ఈ గ్యాస్ రేటు పెరగటం వల్ల వినియోగదారుల పైన భారం పడే అవకాశం ఉంది అనుకోవచ్చా? మరి భారం పడక ఏమవుతుంది సార్? నేనే కాదు, ఎవరు రేపు పొద్దున్న ట్రాన్స్పోర్టేషన్ మొన్న డీజిల్ పెట్రోల్ లేదు, అది పెరిగినా మాకు పెరుగుతుందండి. ఈ రేట్లు గ్యాస్ పెరిగినా పెరిగిపోతుంది. మేము ఎక్కడ తెచ్చి కడతామండి? మా జీవనం తెచ్చి పెట్టలేం ఎవరం కూడా. ఇప్పుడు ఇంచుమించుగా సుమారు రోజు 4-5 బండ్లు వాడతాం. సుమారుగా 1000 రూపాయలు పెరిగిందంటే నెల వచ్చేప్పటికి సుమారుగా 1,50,000-2 లక్షల రూపాయలు తేడా. ఈ భారం అంతా ఎవరిని ఎత్తునేయాలండి? వినియోగదారుని ఎత్తునేయాలి. వేయడానికి కూడా ఏంటంటే ఇప్పుడు మాకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే స్ట్రీట్ ఫుడ్ అనేది మాకు బాగా ఇవాళ హెవీ కాంపిటీషన్. మా దానికి స్ట్రీట్ ఫుడ్కి బాగా కాంపిటీషన్ పెరిగిపోయింది. ఇప్పుడు మేమేమో పెద్ద బండ్లు వాడుతూ ఈ రేట్లో కొనాలి. వాళ్ళేమో వాడేది అంతా కూడా ఎవరో డొమెస్టిక్ బండ్లు ఎవరో వాడలేదు, అంతా కూడా వాడేది కమర్షియల్ బండ్లు ఎవరో వాడరండి. వాళ్ళు అంతా డొమెస్టిక్ బండ్లే వాడతారు. ఆ రేటు పెరగలేదు. ఇప్పుడు వాళ్ళేమో ఆ బండ పెట్టుకుని ఆ వ్యాపారం చేసి వాళ్ళు రేట్లు పెంచకుండా వ్యాపారం చేస్తే మా వ్యాపారం ఎక్కడ రోడ్డు ఎక్కుద్దా అని అదొక ఆలోచన కూడా మాకుంది. అది దాని మీద ఏం చేయాలో, ప్రత్యామ్నాయంగా ఏం ఆలోచించాలి, ఏం పెంచాలి. ఇప్పుడు గ్యాస్ గురించి పెంచాలా రేటు, సరుకులు రేట్లు పెరిగినాయని పెంచాలా రేట్లు, ఎంత పెంచాలి అనేది కూడా మాకు ఒక డైనమాలో అయిపోయింది వాళ్ళు. అలాగే ముఖ్యంగా చూసినట్టయితే ఇంతకు ముందు అయితే రేట్లు పెరిగిన పరిస్థితి అయితే ఉంది. దాని కారణంగా ఓ పక్క హోటల్లో సంక్షోభంలో ఉంటే ఇప్పుడు గ్యాస్ రేట్లు, నిత్యావసర వస్తువుల రేట్లు అన్నీ పెరిగిపోయినాయి. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని ఏమన్నా హోటల్ అసోసియేషన్ తరఫున మీ డిమాండ్ ఏమైనా ఉందా? ప్రతిసారి జరిగినప్పుడల్లా మేము అడగటం, వాళ్ళు ఏదో మొక్కుబడిగా సమాధానం చెప్పడం తప్ప మాకు వచ్చి ఒరిగింది ఏమీ లేదండి. మా స్టేట్ అసోసియేషన్ కూడా ఉంది, వాళ్ళు కూడా లీడర్స్ ఉన్నారు. ప్రతిసారి ఏదైనా ఇష్యూ వస్తే మినిస్టర్లు కానీ వాళ్ళు కానీ కలిసి అన్ని విషయాలు మాట్లాడుతున్నారు తప్ప దాని వారంగా మా మా ట్రేడ్కి ఒరిగింది అయితే ఇంతవరకు మాకైతే ఏం కనబచ్చలేదండి. దీంతో పాటు ఏంటంటే ఆ స్విగ్గీ జొమాటో కూడా మొన్నటిదాకా ఇష్యూ జరిగింది, అది కూడా మేము సర్ట్అవుట్ చేసుకెళ్ళిపోయాం వాళ్ళ దాకా. ఈ రకరకాల ఇబ్బందులు ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నామండి. మొన్నటిదాకా గ్యాస్ దొరకలేదు, మినిస్టర్ గారిని కలిసాం, మనోహర్ గారిని కలిసాం. ట్యాంకర్లు వస్తున్నాయి, 4 రోజులు వెయిట్ చేయండి, పచ్చిందా అన్నారు. అలాగే ఏదో చెప్పారైనా 15 రోజులు ఇబ్బంది పడ్డాము. కొంచెం రావటం మొదలు పెట్టింది, గ్యాస్ వాడాం. ఈ లోపలే మళ్ళీ ఇంత 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 రేటు ఒకేసారి 1000 పెంచడం అంటే అది కొంచెం ఎవరికైనా ఇబ్బంది కలిగిన విషయం. దాని మూలంగా మళ్ళీ అన్ని రేట్లు పెంచాల్సిందే తప్ప దాన్ని మనం భర్తీ చేయలేని పరిస్థితిలో ఉన్నామండి వాళ్ళు. అలాగే చూడొచ్చు, అంటే ముఖ్యంగా వినియోగదారుడిపై భారం పడుతుంది. అంటే గడిచిన 6 నెలల్లో సుమారు కమర్షియల్ గ్యాస్ బండకు సంబంధించి 1,500 రూపాయలు పెరిగింది. ఈ ఒకేసారి 1000 రూపాయలు పెరిగిన కారణంగా వినియోగదారుల పైన కూడా భారం పడే అవకాశం ఉందని హోటల్ అసోసియేషన్ నిర్వాహకులు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ మధుతో మురళి, వైకే న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.